గాస్పెల్ టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేయుచున్నాను. డేవిస్ ఒమర్ వరల్డ్ ఎవాంజలిజం సమర్పించు ట్రాన్స్ఫార్మింగ్ సోల్స్ ఆత్మల పరివర్తన కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ హెజ్రా శాస్త్రి గారి మధుర గీతం అనంతరం బ్రదర్ బండి డేవిస్ జె ఒమర్ గారు వాక్య సందేశాన్ని అందించెదరు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున గాస్పెల్ టీవీ వీక్షకులకు నా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశించక ముందు ఒక చిన్న ప్రార్థనలో ప్రవేశిద్దాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వంత్రియామి, సమర్థుడగు మా ప్రభువా, దేవా, ఈ యొక్క వాక్యాన్ని తండ్రి, మీ అమూల్యమైన మాటల్ని తండ్రి గాస్పెల్ టీవీ వారి ద్వారా ప్రేక్షకులకు అందజేసే అవకాశాన్ని నాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, చెప్పబోయే నన్ను తండ్రి, నా మాటలను తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. తండ్రి, వినిచిన బిడ్డలను ఆశీర్వదించు తండ్రి. వాళ్ళు ఏ ఆశతో అయితే వాక్యం ఎంచిన తండ్రి, వాళ్ళ ఆశను మీరు నెరవేర్చండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు కూడా తండ్రి మీ కాపుదలతో ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి గాస్పెల్ టీవీ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. డేవిస్ ఒమర్ వరల్డ్ ఎవాంజలిజం తరపున మీ అందరికి కూడా మా శుభములు తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు మనం ధ్యానించకపోయే అంశము చాలా వెరైటీగా ఉంటుంది. మనం చదువుకుంటున్నాం, లేక చదువుకున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము. మనం కొన్ని లాస్ అనేవి మనం నేర్చుకుంటాము. ఏంటంటే ఎలక్ట్రికల్లో అయితే ఓమ్స్ లా అని చెప్పేసి, సైన్స్లో అయితే మాస్లోస్ లా, లేకపోతే గ్రావిటేషన్ లా, అలా అని చెప్పి మన రకరకాల లాస్ ఉంటాయి. సోషల్లో తీసుకున్నట్టయితే ఏకంగా లా అనే సబ్జెక్టే ఉంది. ఆ లా చదువుకున్న వాళ్ళందరూ కూడా లాయర్స్గా మారి అన్యాయాన్ని న్యాయంగా కూడా మార్చగల తెలివి వాళ్ళు తెచ్చుకున్నారు. అయితే ఈ లాస్ అన్నీ కూడా మనకి తెలిసినవే. అయితే ఈరోజు మీ ముందుకి నేను లా తీసుకొస్తున్నాను. ఆ లా ఏంటి తెలుసా? ఈరోజు మనకు ధ్యానం ద లా ఆఫ్ అట్రాక్షన్. ద లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈరోజు మనొక టాపిక్, మనొక ధ్యానం. సో వాట్ ఈస్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినేషన్ ఏంటంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే నువ్వు దేనైతే ఇష్టపడతావో దానికే నువ్వు ఆకర్షింపబడతావు అనేది లా ఆఫ్ అట్రాక్షన్. ఇది ట్రూత్. ఈ లోకంలో నీకు ఏది కావాలి అనుకుంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అది నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తావు కనుక, ఇష్టపూర్వకంగా నువ్వు దాన్ని కావాలని కోరుకుంటావు కనుక అది నీ జీవితంలో జరుగుతుంది. నీ జీవితంలో కార్యాలు ఎందుకు జరగట్లేదంటే, జరిగింది లేకపోతే లేదు అని ఆషామాషిగా తీసుకుంటావే, అటువంటి కార్యాలు నీ జీవితాల్లో జరగవు. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే నీకు ఇష్టమైన దాన్ని చేత నువ్వు ఆకర్షింపబడతావు. ఈ లోకంలోని నువ్వు పాపంలో ఆకర్షింపబడుతున్నావు అంటే ఆ పాపం నువ్వు ఏదో యాక్సిడెంట్గా చేయట్లేదు. ఆ పాపం నువ్వు పడటం యాక్సిడెంట్గా పడట్లేదు. అది నీకు ఇష్టము కనుక ఆ పాపంలో పడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో కాదండి, లెటస్ టేక్ డ్రంకర్డ్స్, తాగుబోతుల్ని మనం తీసుకుందాం. ఆ తాగుబోతు ఎంత తాగినా సరే జాగ్రత్తగా బండి నడుపుతాడు, జాగ్రత్తగా ఇంటికి వెళ్తాడు. రోడ్డు మీద పడుకున్నా కానీ జాగ్రత్తగా ఏ వెహికల్ ఆయన మీద ఎక్కకుండా జాగ్రత్తగా వాడతాడు. ఎందుకంటే ఆయనకు తెలిసే చేస్తున్నాడు. అంటే ఆ త్రాగుడు అనేది అతన్ని అట్రాక్ట్ చేస్తుంది, అతన్ని ఆకర్షిస్తుంది కనుక, ఆయనకు నచ్చింది కనుక ఆ పని చేశాడు, లేకపోతే చేసేవాడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు ఎందుకు జరగట్లేదంటే, ఏదో నువ్వు ఆషామాషిగా చేస్తున్నావు కాబట్టి కార్యాలు జరగట్లేదు. సో ద డెఫినేషన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది దాని యొక్క డెఫినేషన్. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ అట్రాక్షన్ అంటారు కదా, ఈ అట్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ ఈజ్ అవర్ అట్రాక్షన్.
We should be attracted towards God. Our like person should be God. మనం దేవుని చేత ఆకర్షింపబడాలి. దేవుడు నీకు లైక్గా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో వండర్ఫుల్ కార్యాలు జరుగుతాయి. నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జరుగుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే అడిగి ఊహించిన దానికంటే కూడా దేవుడు ఎక్కువ ఇవ్వగలడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us థింక్, దేవుడు నీకు ఒక మంచి కార్ ఇవ్వాలని దేవుడు తలంపులో ఉందనుకోండి. నువ్వు దేవ నాకు బైక్ కావాలి, మంచి బైక్ కావాలి, అట్లాంటి బైక్ కావాలి, ఇట్లాంటి బైక్ కావాలంటే నువ్వు యు ఆర్ అండర్ ఎక్స్పెక్టింగ్ యువర్ సెల్ఫ్స్. గాడ్ ఈస్ ప్లానింగ్ టు టేక్ యూ టు హై లెవెల్. దేవుడు నేను ఎంతో పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కానీ నువ్వేనుకుంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నావు. దేవ నాకు ఇది ఉంటే చాలు. కానీ గుర్తుంచుకోండి యువర్ ఫ్రెండ్స్, వెన్ లైక్ అట్రాక్ట్స్ లైక్, you can become the wonderful creature in this world. Yes, if you are attracted to Jesus, if you are attracted to God, then you are the unique person of God's love. నువ్వు దేవుని ప్రేమించలేదు, దేవుడు ముందు నిన్ను ప్రేమించాడు కనుక ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. లేకపోతే ఈరోజు నీ వాక్యం వింటున్నావు, లేకపోతే ఈరోజు నువ్వు ఈ గాస్పల్ టీవీ ఆన్ చేసి వాక్యం వింటున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కనుకనే ఈ గాస్పల్ టీవీ ద్వారా, నా ద్వారా మీతోటి మాట్లాడుతున్నాడు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ రెండు ప్యారల్గా నడుస్తాయి. ఏంటంటే పార్షియల్ థింకింగ్ అండ్ అట్రాక్షన్. పార్షియల్ ఆలోచించటము, అట్రాక్ట్ కావటము, ఇవి రెండు ప్యారల్గా నడుస్తాయి అనుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఇవి రెండు డిఫరెంట్. పార్షియల్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్ ఈజ్ డిఫరెంట్. పార్షియల్ అంటే కొంచెమే, కంప్లీట్ అంటే పూర్తి. అంటే నువ్వు ఎప్పుడు పూర్తిగా విశ్వసిస్తావో, పూర్తిగా నువ్వు అట్రాక్ట్ అవుతావో, దట్ ఈస్ కంప్లీట్. If you are attracted partially, you can expect only partial blessings. You can expect only partial deeds in your life. నీ జీవితంలో సగం కార్యాలు మాత్రమే జరుగుతాయి. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి మీకు 7 స్టెప్స్లో ఈరోజు మీ ముందు నేను పెట్టాలని తలుస్తున్నాను. వాట్ ఆర్ ది 7 స్టెప్స్? సో లెట్ us గో టు ద ఫస్ట్ స్టెప్. రిలాక్స్ యువర్ మైండ్. మీ యొక్క మైండ్ని రిలాక్స్గా చేయండి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఎట్లా రిలాక్స్ చేస్తారు? మీ మైండ్ ఎన్నో టెన్షన్స్తో ఉండిపోతుంది. ఈ లోకమైన కార్యాల్లోనే బిజీగా ఉంటారు. జాబ్ బిజీలో ఉంటుంది, ఇంటికి వస్తే ఫ్యామిలీ బిజీగా ఉంటుంది, ఫ్రెండ్స్ బిజీ. యువర్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. మీ మైండ్ అనేది కంప్లీట్ ఆక్యుపై అయిపోయింది. దాన్ని మీరు ఫస్ట్ రిలాక్స్ చేయాలి. ఎట్లా రిలాక్స్ చేస్తారు? Yes, my dear friends, through only the meditation of the word of the God. Meditate the word. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. ఎంత ధ్యానిస్తారంటే మైండ్లో నుంచి ఏ టెన్షన్స్ ఉన్న ఆ టెన్షన్స్ అన్ని తీసేసి ఫస్ట్ ధ్యానించండి. ఎందుకంటే బైబిల్లో ఏం చెప్తారో తెలుసా? కీర్తనలో ఏం చెప్తారంటే దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అంటే నువ్వు ధన్యుడు కావాలంటే ఫస్ట్ రిలాక్స్ యువర్ మైండ్. నీ మైండ్ని చాలా రిలాక్స్గా ఉంచు. వేరే టెన్షన్స్ ఏమీ కూడా నీ మైండ్లో పెట్టుకోవద్దు. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఆ మైండ్లో ఉన్న వేరే ఐటమ్స్ అన్నీ తీసేసి, సో కేవలం నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి నువ్వు అట్రాక్ట్ చేసుకోవాలి. ఎట్లా అట్రాక్ట్ చేసుకున్నంటే నీ మైండ్ ఫస్ట్ కూల్గా పెట్టుకోవాలి, చాలా రిలాక్స్గా పెట్టుకోవాలి. ఎప్పుడు రిలాక్స్గా అవుతుందంటే ఓన్లీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే. ఏదో యోగా చేసినంత మాత్రం నీ మైండ్ రిలాక్స్ అవ్వదండి. కానీ యోగా అంటారు చాలామంది, ఈ లోకంలో చాలా యోగా చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది అంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తే ఇంకా చాలా రిలాక్స్గా ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్, వీఆర్ గోయింగ్ టు బీ షూర్ ఆఫ్ వాట్ యు వాంట్ అండ్ వెన్ యూ డిసైడ్ డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో పర్ఫెక్ట్గా షూర్గా ఉండు, దాన్ని డౌట్ పడవద్దు. అంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో దాన్ని విశ్వాసంతో నువ్వు అడగాలి. ఎందుకంటే నువ్వు రిక్వెస్ట్ పంపిస్తున్నావు, ఆ రిక్వెస్ట్ ఎవరికి పంపిస్తున్నావు తెలుసా? నిన్ను సృష్టించిన నీ దేవుడికి. దేవా నాకు ఇది కావాలి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఆ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది తెలుసా? ఈ సృష్టిని సృష్టించిన దేవుడికి, ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. అతనికి నువ్వు రిక్వెస్ట్ పంపిస్తున్నావు. కానీ ఆ రిక్వెస్ట్ పంపించినప్పుడు నువ్వు డౌట్ పడవద్దు, ఇది జరుగుతుందా, ఇది జరగదా.
అంటే ఫెయిత్ కావాలి, విశ్వాసం ఉంటేనే నువ్వు అడుగు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశుద్ధ గ్రంథం చూసుకున్నట్లయితే 1వ రాజులకు రాసిన పత్రిక 1వ రాజు రాసిన గ్రంథము 17వ అధ్యాయంలోని ఎలీషా ప్రవక్త వర్షం ఆగిపోవాలి అని చెప్పి ప్రార్థిస్తాడు. వర్షం ఆగిపోవాలి అని చెప్పి ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోతుంది. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకునే వాక్యాన్ని, ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు డౌట్ పడలేదు. ఆయన అడిగింది ఖచ్చితంగా జరుగుతుంది అనే విశ్వాసం ఉంచి అడగగానే వర్షం ఆగిపోయింది. అక్కడ ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు, రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు వర్షం ఎందుకు ఆగిపోయింది? ఈ సృష్టి ఆయన మాట ఎందుకు విన్నది? జాగ్రత్తగా వినండి, ఇక్కడ విన్నది దేవుని మాట, సృష్టి దేవుని మాట విన్నది. ఎందుకంటే ఈ ప్రవక్త దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఏదైతే అడిగాడో అది పొందుకున్నాను అనే విశ్వాసంతో అడిగాడు. నేను ఏదైతే అడిగానో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఆ డౌట్ లేకుండా అడిగాడు, కనుకనే అది జరిగింది. అదే ప్రవక్త ఏం చేశాడు? వర్షం కావాలి అని ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయంలో 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో వర్షం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది. చూడండి, అదే వ్యక్తి వర్షం ఆగిపోవాలి అని ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది. వర్షం రావాలి అని ప్రార్థన చేసినప్పుడు వర్షము వచ్చింది. అంటే ఏది కూడా డౌట్ పడట్లేదు, ఆయన ప్రార్థన మీద ఆయన డౌట్ పడట్లేదు. నీ ప్రార్థన ఎట్లుంది? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ డౌట్ఫుల్గా ఉందా లేకపోతే ఫెయిత్ఫుల్గా ఉందా? నువ్వు ఫెయిత్ఫుల్గా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్, ఆస్క్ గాడ్ ఫర్ ఇట్. అంటే దేవుని నువ్వు ఖచ్చితంగా అడగాలి. అడిగింది పొందుకున్నాను అని ఫస్ట్ నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా వ్యర్థమే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బైబిల్లోని అపోస్తులు రాసిన కార్యములు 12వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చూసుకుందాం. అపోస్తులు రాసిన పత్రిక అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 13 నుంచి 16 వచనం చూసుకుంటే ఇక్కడ ఆ పేతురుని చెరసాలలో బంధించినప్పుడు అందరూ కూడా పేతురు విడిపింపబడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ప్రార్థన చేసి వాళ్ళ తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తలుపు ఒక సౌండ్ వినిపిస్తుంది. ద నాకింగ్ సౌండ్, తలుపు ఎవరో కొడుతున్నట్టు ఎవరో తడుతున్నట్టు వినిపిస్తుంది. అయితే అక్కడ ఒక చిన్న బాలిక ఉంటుంది, ఆ రోధా అనే బాలిక. ఆ బాలిక ఆ సౌండ్ని అదుగో పేతురు వచ్చాడు అని చెప్పి అంటది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పేతురు ఎందుకు వస్తాడు అని చెప్పి అవిశ్వాసంగా మాట్లాడారు. అంటే వాళ్ళకి కావాలి, అది జరగాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా పేతురు వస్తాడు, దేవుడు పేతురుని విడిపింప చేస్తాడు అనేది మాత్రం వాళ్ళు విశ్వసించలేదు. కానీ ఈ యొక్క చిన్న బిడ్డ, రోదా అనే చిన్న బిడ్డ ఆ తలుపు సౌండ్ విని మేము చేసిన ప్రార్థనలు సఫలమయ్యాయి, మేము అడిగింది దేవుడు చేశాడు అని విశ్వసించి ఆ యొక్క స్వరాన్ని, ఆ యొక్క సౌండ్ని గుర్తుపట్టింది. అప్పుడు తలుపు తీసినప్పుడు నిజంగా అది పేతురే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు అది నేను పొందుకున్నాను, అది నా దగ్గరకు వచ్చింది అని చెప్పి నువ్వు ఎప్పుడైనా రుచి చూసావా? మనం ఎందాక ప్రార్థన చేస్తున్నాము, సరే ప్రార్థన ఎందాక కరెక్ట్ వే ఎట్లా వెళ్తుందా ప్రార్థన, లేకపోతే ఏదో పెదవుల నుంచి ప్రార్థన మనము చేస్తున్నామా? సి ద లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ తీసుకుంటాం, ఆ మ్యాగ్నెట్ అండ్ ఐరన్ పీస్ తీసుకుంటాం. ఐరన్ పీస్ తీసుకున్నప్పుడు ఆ మ్యాగ్నెట్ ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఐరన్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇది మ్యాగ్నెట్ అయి ఉండాలి. వేరే ఐటమ్స్ అట్రాక్ట్ కావు. Yes, my dear friends, you are iron and you have to prepare yourself as iron. If you are not iron, prepare yourself as iron, because the magnet is God, is always liking to attract you. You should also be ready. నువ్వు కూడా సిద్ధంగా ఉండాలి ఆ మ్యాగ్నెట్కి నువ్వు అట్రాక్ట్ కావడానికి. మనం నెక్స్ట్ స్టెప్ చూసుకుందాము, రైట్ యువర్ విష్ డౌన్. అంటే మీ యొక్క ఏదైతే ఆశ ఉందో దాన్ని రాయండి, ఒక పేపర్ తీసుకోండి. ఎట్లా రాస్తారంటే, అవును నేను అడిగింది నేను పొందుకున్నాను అని చెప్పి దాంట్లో రాయండి. ఎందాక రాస్తారు తెలుసా? అది నీకు వచ్చేంత వరకు,
అంటే అది నువ్వు విశ్వసించాలి. ప్రతిరోజు కళ్ళు తెరవగానే అది మీరు ఊహించుకోవాలి, ఎస్ ఈరోజు నేను పొందుకున్నాను, ఈరోజు నేను ఖచ్చితంగా పొందుకున్నాను, నేను పొందుకున్నాను అని చెప్పి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా అది నీ దగ్గరికి వస్తుంది. అయితే ఈ విశ్వాసం అనే కాన్సెప్ట్ వచ్చి ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉందంట. ఏం ప్రార్థన చేస్తుందంటే, దేవా నా ఇంటి ముందున్న ఈ కొండ తొలగించిపోవాలి, నా ఇంటి ముందు నీ కొండ వెళ్ళిపోవాలి, నా ఇంటి ముందు నా కొండ వెళ్ళిపోవాలని చెప్పి చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తుందంట. ఎంత విశ్వాసం అంటే ఉంటున్న ఊరంతట్లో కూడా ఈ ఒక్క ఆమె చాలా విశ్వాసరాలంట. ఆమె విశ్వాసం ముందు ఎవరి విశ్వాసం కూడా పనికి రాకుండా ఉందంట. అంత విశ్వాసం ప్రార్థన చేస్తుంది. అయితే రోజు కూడా ప్రార్థన చేస్తూ తలుపు తీసి చూస్తుందంట, ఆ కొండ అక్కడే ఉంటుందంట. మళ్ళీ ప్రార్థన చేస్తుంది, మళ్ళీ తలుపు తీసి చూస్తుంది, ఆ కొండ అక్కడే ఉంటుంది. అయితే ఆమె ప్రార్థనలో దేవుని అడిగిందంట, ఏంటి దేవా నీ ఇంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానే, ఈ కొండ ఎందుకు కదలట్లేదు, ఇక్కడ నుంచి ఎందుకు కదలట్లేదు దేవా అని దేవుని ప్రశ్నించిందంట. అయితే దేవుడు అనంట, బిడ్డ నువ్వు ఏం ప్రార్థన చేసినావో సరిచూసుకో, మరొకసారి సరిచూసుకో ఏం ప్రార్థన చేసావో అన్నప్పుడు ఆమె ఏం ప్రార్థన చేసిందంటే, దేవా నా ఇంటి ముందు నీ కొండ తొలగిపోవాలి, కానీ నా ఇంటి ముందు నీ కొండ తొలగిపోయి పక్కోడి ఇంటి ముందు పడాలంట. అంటే నువ్వు సంతోషంగా ఉంటే చాలు, పక్కోడు నశించిపోయినా పర్వాలేదు. అంటే ఈరోజు నా ప్రార్థన కూడా ఆ రీతిగానే ఉంటుంది. దేవా పిల్లల ఎగ్జామ్స్ రాస్తుంటే, దేవా నా బిడ్డకి మంచి మార్కులు రావాలి, పక్కోడికి ఎన్ని మార్కులు వచ్చినా నాకు పర్వాలేదు. ఇటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడండి. మీరు ఎంత ప్రార్థన చేసినా సరే పక్కవాడు నశించిపోవాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే దేవుడు ఏమనంటే, శత్రువుల్ని కూడా నువ్వు ప్రేమించాలి, అంటే నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలి. దేవుడు నేర్పించింది మనకి ప్రేమ. ఈ ప్రేమ అనే పదాన్ని నువ్వు ప్రేమించకపోతే, ఈ ప్రేమ అనే పదానికి నువ్వు అర్థం చూపించకపోతే, ఈ ప్రేమ అనే పదానికి నువ్వు అర్థంగా మారకపోతే, then you will not get anything in your life, and you will not be attracted to the God, and God will not be attracted to you. అప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ పనిచేయదు. మన లోకంలో చాలా లాస్ ఉంటాయి. గ్రావిటేషనల్ లా అంటే పైన ఉన్న వస్తువు కింద పడాలి అంటే ఆకర్షణ శక్తి కావాలి. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కనుకనే పైన ఏమైనా వస్తువు ఇసేస్తే మనము అది కిందికి పడుతుంది. అది భూమి యొక్క ఆకర్షణ శక్తి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మరణించినప్పుడు మన శరీరము మట్టిలో కలిసిపోతుంది, అంటే భూమి ఆకర్షించేస్తుంది. కానీ మనలో ఉన్న ఆత్మ దేవుడి చేత ఆకర్షింపబడాలి. నాలో ఉన్న ఆత్మ దేవుడి చేత ఆకర్షింపబడాలి. అటువంటి సిద్ధపాటు ఈరోజు నీకు నాకు ఉన్నదా? మనం చూసుకున్నది బైబిల్లో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అనే పదం, దేవుడు అనేక రకమైన కార్యాలు ఈ భూలోకంలో యేసుప్రభువు చేసినప్పుడు, ఎవరైనా ముట్టి స్వస్థపరిచినప్పుడు ఏం పదం వాడండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి వాడాడు. అంటే నీలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. అంటే నేను అడిగింది ఖచ్చితంగా నేను పొందుకున్నాను అనే విశ్వాసం, నేను అడిగింది ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చాడు అనే విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం 4 స్టెప్స్ మనం చూసుకున్నాము. ఇప్పుడు మనం 5th స్టెప్ చూస్తామండి. ఈ 5th స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్, చాలా మేజర్ స్టెప్. ఏంటంటే ఫీల్ ఇట్. యూ ఫీల్ ఇట్. దాన్ని మీరు ఆస్వాదించండి. అవును నేను పొందుకున్నాను ఫీల్. నువ్వు ఒక కార్ అడిగామనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ ఏ కార్, అవును నేను కార్ నా దగ్గర ఉంది, నేను కార్లో తిరుగుతున్నాను అంటే యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. లేకపోతే నా దేవుడు మంచి మార్కులు కావాలి, ఎగ్జామ్లో మంచి మార్క్స్ కావాలి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అవును నాకు మంచి మార్క్స్ వచ్చాయి, దేవుడు నాకు మంచి మార్క్స్ ఇచ్చాడు అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వాలి. నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలి అంటే, అవును దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యము జరుగుతుంది. అంటే యువర్ నెగిటివ్ మైండ్ విల్ బికమ్ ఎ పాజిటివ్ మైండ్. నీ నెగిటివ్ మైండ్ని నువ్వు పాజిటివ్ మైండ్గా నువ్వు మారుస్తావు.
ఎందుకంటే నా జీవితం జరగదు అని నువ్వు తలంపుతో ఉన్నావంటే నీ జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. అవును, నాకు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరుగుతుంది అని పాజిటివ్ థింక్ నువ్వు ఆలోచించినట్టయితే నీ జీవితంలో నా జీవితంలో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు అనుక్షణం కూడా నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ థింగ్, 6th point shall we go for showing the gratitude. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు నువ్వు ఏదో పొందుకున్నావో దానికి కృతజ్ఞత చెల్లించావా? నువ్వు తింటున్న ఆహారానికి కృతజ్ఞత చెల్లించావా? నువ్వు వేసుకుంటున్న బట్టలకి కృతజ్ఞత చెల్లించావా? నువ్వు తాగుతున్న నీటికి, నువ్వు పీల్చుకుంటున్న గాలికి, నువ్వు తిరుగుతున్న కారుకి, లేవో సైకిల్కి, బండికి, నువ్వు వేసుకుంటున్న చెప్పులకి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? వీటికి చెల్లిస్తావు అంటున్నావు. కానీ డియర్ ఫ్రెండ్స్, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న బాలుని చూసి నేర్చుకున్నాను. ఏంటి తెలుసా? మా అక్క వాళ్ళ కొడుకు, ఆ అబ్బాయి ఇప్పుడు దాదాపు 4th క్లాస్ చదువుకుంటున్నాడు. ఒకరోజు ఆ అబ్బాయి నీళ్లు తాగుతూ ప్రార్థన చేసుకొని నీళ్లు తాగుతున్నాడు. అయితే ఒక వ్యక్తి అడిగాడు అతన్ని, ఏంటబ్బాయి మరి నీళ్ళకు కూడా ప్రార్థన చేసుకుంటావా అని చెప్పి ఆ చిన్న బాలుని అడిగాడు. అయితే ఆ చిన్న బాలుడు అప్పుడు ఇచ్చిన సమాధానం తెలుసా? ప్రార్థన చేసుకోవాలండి, ఎందుకంటే ఈరోజు నేను నీళ్లు తాగుతున్నానంటే ఆ దేవుడిచ్చిన కృప. దేవుడు కృప వల్లే ఈ నీళ్ళు తాగుతున్నాయి. ఈ నీళ్లు తాగలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ దేవుడు నన్ను ప్రేమించి ఈ నీళ్లు తాగడానికి నాకు అర్హత ఇచ్చాడు కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఆ చిన్న బిడ్డ పలికిన మాట నా హృదయాన్ని కదిల్చిందండి. అవునండి, ఎస్, మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవుడికి. ఎప్పుడైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు తాగుతున్నప్పుడు ఎప్పుడైనా దేవుడికి థ్యాంక్ యూ చెప్పాము. అటువంటి నీళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎస్, మన జీవితంలో ఏది పొందుకున్నప్పుడు కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రే అండ్ సే థ్యాంక్స్ టు గాడ్, గివ్ గ్రాటిట్యూడ్ టు గాడ్. దేనికి కృతజ్ఞత చెల్లించు. ఏది పొందుకున్నప్పటికీ కూడా నువ్వు కొత్తదైనా సరే, పాతదైనా సరే, సెకండ్ అయినా, ఫస్ట్ హ్యాండ్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే కేవలం అది దేవుని కృప ద్వారానే నీకు అది కలిగి ఉన్నది. ఎందుకంటే హీ వాంట్స్ టు అట్రాక్ట్ యూ, హీ వాంట్స్ టు లవ్ యూ, హీ వాంట్స్ టు బ్రింగ్ యూ టు హెవెన్. హీ డోంట్ వాంట్ టు సీ యూ గో టు హెల్. నువ్వు నరకానికి వెళ్ళడానికి అతనికి ఇష్టం లేదు. నిన్ను ఎట్లయినా సరే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి, ఎట్లయినా సరే ఆయన తిప్పుకోవాలి, ఎట్లయినా సరే నిన్ను ఆకర్షించుకోవాలి అని చెప్పేసి యేసుప్రభు వారు ఎంతగానో కష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, కానీ మనము అది అర్థం చేసుకోలేని స్థితిలో మనము ఉంచున్నాం. నెక్స్ట్ 7th step ఈజ్ ట్రస్ట్ ద గాడ్. దేవుడి యందు నువ్వు విశ్వాసం ఉంచు. ట్రస్ట్ హిమ్. ఎస్, నేను ఖచ్చితంగా పొందుకుంటానని ట్రస్ట్ ఉంచు, నమ్మకం ఉంచు. నమ్మకం లేకపోతే నీ జీవితంలో ఏది కాదు. మనం ఏదైనా సరే చాలా పేషెంట్గా అడగాలి. ఇమ్మీడియట్గా నేను అడిగానే నా జీవితంలో కార్యం జరగలేదే అని చెప్పేసి ఆషామాషిగా నువ్వు అనుకోవద్దు. ఇమ్మీడియట్ కార్యాలు జరగలేదు అంటే దేవుడు నీ జీవితంలో ఏదో బెస్ట్ ప్లాన్ ఉంచాడు అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. ఎందుకంటే గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఎట్ ద ప్రాపర్ టైం. దేవుడు అతను నిర్ణయించిన టైం ప్రకారమే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ థింగ్ ఈజ్ డోంట్ స్ట్రెస్. హౌ అంటే స్ట్రెస్ చేయొద్దు. ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ చేస్తావో అంటే యు ఆర్ సంథింగ్ ఎంటరింగ్ ద నెగేషన్ ఇన్ టు యువర్ మైండ్. అంటే నెగిటివ్ థింకింగ్ అనేది నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకు జరగట్లేదు ఎందుకు అనే మాట తీసేసి, ఏది జరిగినా సరే దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది అని చెప్పి నువ్వు ఊహించినప్పుడు దెన్ యువర్ మైండ్ విల్ బికమ్ పాజిటివ్. అంటే నువ్వు దేవునికి అట్రాక్ట్ అవ్వడానికి నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు. నిన్ను ఎప్పుడైతే మార్చుకుంటావో ఆ యేసుప్రభు వారు నీ ఎట్లా అట్రాక్ట్ చేయాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడో అప్పుడు నువ్వు అట్రాక్ట్ అయిపోతావు. అంటే అట్రాక్ట్ అవ్వడానికి నిన్ను నువ్వు మార్చుకోవాలి.
ఈ రోజుల్లోని ఎంతోమంది యవనస్తులు ఎంతగా నశించిపోతున్నారు, లోకానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ ఆ విషయం తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతున్నారు. అది పాపము అని కూడా తెలియదు, తెలియని వాడి పనులు కూడా చేస్తున్నారు. కానీ ఈ రోజులని సైంటిస్టులు ఎంతోమంది సర్వే చేశారంట. ఆ సర్వేలో తెలియదు తెలుసా, పాపంలో అంట టాప్ లిస్ట్లో ఉంది క్రిస్టియన్స్ అంట. పాపము అనే వర్డ్కి మారుపేరు క్రిస్టియన్స్గా ఉంటున్నారంట. ఇది చాలా సిగ్గుచేటు కదండి. క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుడు ఏంటో తెలిసిన మనము, పాపం చేస్తే ఎటు వెళ్తామో మనము తెలిసిన మనము ఏం చేస్తున్నాం, హిట్ లిస్ట్లో మనం ఉంటున్నామంట, టాప్ లిస్ట్లో మనం ఉంటున్నామంట. చాలా సిగ్గుచేటు కదండి. ఒక్కసారి మన జీవితాలను మార్చుకుందాం. నా జీవితం ఎట్లుంది? డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ ఫెలోస్, డోంట్ కంపేర్ విత్ ఎనీబడి, కంపేర్ ఓన్లీ యువర్ సెల్ఫ్ విత్ ద బైబిల్. నీ జీవితాన్ని కేవలం బైబిల్తో మాత్రమే పోల్చుకో. నేను ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా నడుచుకోవాలని చెప్తుంది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. నేను పలానా ప్రవక్త లాగా ఉండాలి, పలానా జాబ్ చేసిన గ్రేట్ పర్సన్ లాగా ఉండాలి. Stop thinking, stop comparing, compare only with the Bible. నీ జీవితం ఎట్లా ఉండాలి, నీ ఎట్లా నడుచుకోవాలని చెప్పి కేవలం బైబిల్తో మాత్రమే నువ్వు పోల్చుకో. దెన్ లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు అనుక్షణము నిన్ను ఇష్టపడుతూనే ఉంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన ఇష్టం నుంచి తొలగిపోతుంటున్నావు. అంటే దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నీ జీవితంలో పనిచేయాలంటే దేవుడు ఎంతగా నీ వైపు అట్రాక్ట్ అవుతున్నాడో ఆయన వైపు నువ్వు అట్రాక్ట్ అవ్వాలి. దేవుడు అనుకుంటాడు, ఎట్లయినా సరే నా బిడ్డని నా దగ్గర చేర్చుకోవాలి, నా రాజ్యంలోకి చేర్చుకోవాలి, నా రాజ్యంలో ఆ బిడ్డతో ముచ్చటించాలని చెప్పి దేవుడు అనుక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే లోకానికి అట్రాక్ట్ అయిపోతాం. సో ఈరోజు మనం ధ్యానించుకున్న అంశాన్ని బట్టి నీ జీవితము ఏ రీతిగా ఉంటుంది ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. నువ్వు లోకానికి అట్రాక్ట్ అయిపోతున్నావా, లేకపోతే దేవుని సన్నిధికి నువ్వు అట్రాక్ట్ అవుతుంటున్నావా? ఇది ఒక్కసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఏ దేవుని అడుగుతున్నావో దేవుడు నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చాడు అని చెప్పి విశ్వసించు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు భాష నీతోటి మాట్లాడి ఉండవచ్చు. ఒక నీతో మాట్లాడి ఉన్నట్టయితే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రార్థనలో అందరు కూడా కళ్ళు మూసి ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వంత్రియామి, మహాగణుడా, సమర్థుడు మా ప్రభువా, అవును తండ్రి, ఈరోజు వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడిన వేదన బట్టి స్వరం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యందు మీ తట్టు ఆకర్షించబడటకు మాకు నేర్పించండి ప్రభువా. తండ్రి మీరు ఎంతగానో తండ్రి మా గురించి తండ్రి ప్రయాసపడుతున్నారు తండ్రి. ఆఖరికి తండ్రి శిలువపై ప్రాణం విడిచారు తండ్రి. కానీ ప్రభువా మీ ప్రేమ ఏంటో తెలియక తండ్రి లోకం వైపు మేము తండ్రి ఆకర్షించబడుతున్నాం తండ్రి. ఈ లోక ఆకర్షణ మాలను తీసేం వేడుకొంచున్నాం ప్రభా. లోక ఆశల మాలను తీసేం వేడుకొంచున్నాం తండ్రి. మీ తడు తిరుగుటకు మనం నేర్పించాం వేడుకొంచున్నాం ప్రభా. మరణించడం కాదు కానీ మరణం తర్వాత జీవితం ఏంటో మాకు తెలియచేయం వేడుకొంచున్నాం తండ్రి. ఆ జీవితం యొక్క విలువ మాకు తెలియచేయం వేడుకొంచున్నాం ప్రభా. దేవా ఈరోజు తను ఈ వాక్యం ద్వారా తండ్రి ఏ బిడ్డతో మాట్లాడిన తను ఆ బిడ్డతో మీరు మాట్లాడడం వేడుకొంచున్నాం తండ్రి. జీవితంలో కార్యాలు జరిగించాం వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి ఈ వాక్యం టెలికాస్ట్ చేస్తున్న గాస్పల్ టీవీ యాజమాన్యాన్ని ఆశీర్వదించదండి. శామ్ గారిని ఆశీర్వదించదండి. ఎంతో ప్రయాసపడి జనాలందరికీ కూడా వాక్యం అందాలి అని చెప్పి ఉద్దేశం కలిగి గాస్పల్ టీవీ స్టార్ట్ చేస్తున్నాడు తండ్రి. కావాల్సిన మెండలను దీవెనలు దయచేదండి, సహాయత మీరు దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎజ్రా శాస్త్రి గారు కూడా మీరు ఆశీర్వదించి సహాయం చేయమని కొంచున్నాం ప్రభు. దేవతండి ఈ గాస్పల్ టీవీలో వాక్యం సందేశాలు అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించదండి. ఈ గాస్పల్ టీవీ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించదండి. ఏదో ఉద్దేశం కలిసిందండి ఈ వాక్యాలను చూస్తున్నారు తండ్రి, వాళ్ళ ఆలోచనలు తండ్రి, వాళ్ళ కోరికలు మీరు నెరవేర్చేమని కొంచున్నాం ప్రభు. మీరు అక్కడ ఆలస్యమైన తండ్రి తిరిగి మరొకసారి తండ్రి ఈ గాస్పల్ టీవీ ద్వారా ఈ ప్రేక్షకులను కలుసుకునే అవకాశము నాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్సింగ్స్ బి విత్ యూ ఆల్. ఆమెన్. ఈ వాక్యం మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి భావిస్తున్నాను. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన
మా కాంటాక్ట్ నెంబర్స్ 9440563804 మరియు 9490974514. మా యొక్క ఈమెయిల్ అడ్రస్ omarbdj@gmail.com మరియు premchand.bandi@gmail.com. మీ ప్రార్థన రిక్వెస్ట్ల గురించి మేము అనుక్షణం కూడా వేచి ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. గాస్పెల్ టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాము. డేవిస్ ఓమర్ వరల్డ్ ఎవాంజలిజం సమర్పించు ట్రాన్స్ఫార్మింగ్ సోల్స్ ఆత్మల పరివర్తన కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. విన్నవి వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బండి డేవిస్ జే ఓమర్, డోర్ నెంబర్ 62, డి టైప్, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ, అశ్వాపురం, ఖమ్మం డిస్టిక్. పిన్ కోడ్ 507116. ఫోన్ నెంబర్ 9490974514, 9440563804. ఈమెయిల్ అడ్రస్ omarbdj@gmail.com.